ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. క్షోణితలంబు నెన్నుదురు సోకగమృక్కిను తింతు సైకతస్రోణికి చెంచరీక జయ సుందరవేణికి రక్షితామరశ్రేణికి తోయజాత భవచిత్తవసీకరణైక వాణికి అక్షదామసుక వారిజ పుస్తక రమ్యపాణికిన్. పోతనామాత్యుల సరస్వతీ భక్తి ఎంత కొనియాడినా తక్కువే. ఎప్పుడు ఆయన సరస్వతీ స్తుతి చేసినా అమోఘం, అద్భుతం, అనితర సాధ్యమన్నట్లుగా ఉంటాయి పద్యాలు. ఆ పద్యాలు చదువుతున్నప్పుడల్లా పద్యాలలో ఉండే భక్తిభావం, వారు చేసిన అమ్మవారి దర్శనం మనసును పులకింపజేస్తుంది. ఈ పద్యం భావం ఒకసారి చూద్దాం. అసలు ప్రారంభం చేస్తూనే నా నుదురు నేలకు తాటించి నమస్కరిస్తున్నాను అంటూ ప్రారంభం చేశారు పోతనామాత్యులు. ఎవరికి చేస్తున్నారయ్యా అటువంటి నమస్కారం అంటే ఆయనే చెప్తున్నారు. నల్లని అందమైన శిరోజాలు కలిగి అక్షమాల అంటే రుద్రాక్షమాల, చిలుక, పద్మము మరియు పుస్తకాలను చేతధరించిన తల్లికి, వాణికి, దేవతలను రక్షించు తల్లికి, చతుర్ముఖ బ్రహ్మగారి హృదయేశ్వరికి, సరస్వతీదేవికి నా నుదురు నేలకు తాటించి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అంటూ చెప్పుకొని పొంగిపోయారు మహానుభావుడు పోతనామాత్యులు. వారు మనకు అందించిన ఈ పద్యాన్ని నిత్యం పఠిస్తూ మనం కూడా ఆ సరస్వతీమాత అనుగ్రహాన్ని పొందుదాం. క్షోణితలంబు నెన్నుదురు సోకగమృక్కిను తింతు సైకతస్రోణికి చెంచరీక జయ సుందరవేణికి రక్షితామరశ్రేణికి తోయజాత భవచిత్తవసీకరణైక వాణికి అక్షదామసుక వారిజ పుస్తక రమ్యపాణికిన్. ధన్యవాదాలు.